హాయ్ అది. హాయ్ అండి, హౌ యూ? ఫైన్ ఫైన్. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ప్రభాస్ గారు ఈ సినిమా సక్సెస్ అనేది మనం త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరిగే ముందు దాన్ని కనిపెట్టక్కర్లేదు, జరిగిన తర్వాత ఎవరు మాట్లాడుకోక్కర్లేదు. అలాగే ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మీకు గుడ్ థింగ్సే జరుగుతున్నాయి. ప్రభాస్ గారు పోస్టర్ టీజర్ లాంచ్ చేసింది, ట్రైలర్ లాంచ్ చేసింది ప్రభాస్ గారు. అలాగే అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. నాకు తెలిసి ప్రభాస్ గారు టీజర్ లాంచ్ చేయడానికి ఏంటి రీజన్, ఏంటి ప్రత్యేకించి రీజన్ ఎక్కడ ఉంది? ఆయనకి మీకు ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంది, బాహుబలి కనెక్షన్. ఎక్కడ జరిగింది ఏంటది? ఏం లేదండి, బాహుబలి సినిమా నేను విశ్వనాథ్ ఎక్కడో చూశానండి. సినిమా నైట్ థియేటర్కి వెళ్ళి చూశాను. సినిమా అయిపోయింది, నాకు ఫస్ట్ విజువల్ నుంచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయాను. నేను ఎప్పుడైతే ఆ వాటర్లో వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉందో దానికే నేను బ్లాక్ అయిపోయాను. అంటే ఏంటిది ఇలా ఉంది విజువల్స్ అని, నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనే ఫీల్ వచ్చింది నాకు. అది నాకు ట్రైలర్ తీసుకొచ్చింది, బట్ ఓవరాల్గా బాహుబలి చూసినప్పుడు అది తీసుకొచ్చింది నాకు. కట్ చేస్తే సినిమా అయిపోయింది, అక్కడ చాలామంది వచ్చి సినిమా బాగాలేదన్నా మీకు నచ్చిందా అని అడిగారు. సినిమా బాగాలేదన్నారా? సినిమా బాగాలేదు మీకు నచ్చిందా అని అడిగారు. ఓకే, లేదు బాగుంది, ఏంటన్నా ఎండింగ్ అలా ఉంది, ప్రభాస్ గారినేమో కొంచెం డౌన్ అయిపోయినట్టు చూపించారు, ఇలాగా కొంచెం మాట్లాడారు. ఇంత అద్భుతమైన సినిమా ఇంక దీని మించి ఎవరు తీయగలరు? నాకేం అర్థం అవ్వాల. మార్నింగ్ లేచిన తర్వాత 7 o'clock 8 o'clock లేచిన తర్వాత మొత్తం చాలా డివైడెడ్ టాక్ చెప్తున్నారు. ఏంటి మనం చూసింది బాహుబలేనా, ఇది వీళ్ళు చెప్పే టాక్ వేరేనా, లేకపోతే మనం చూసిన సినిమా తప్పుగా చూసాము, మనం ఏమన్నా తప్పుగా అని చెప్పి ప్రసాద్స్లో బుక్ చేసుకుని PCXకి వెళ్ళి చూసా. మొన్న చూసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది నాకు. ఇంటికి వెళ్ళి ప్రభాస్ గారు కాల్ చేశా. వంశీ గారు కాల్ చేస్తే పక్కనే ప్రభాస్ గారు ఉన్నారు. టక్కని ప్రభాస్ గారు ఎత్తుకున్నారు, లైన్లోకి వచ్చారు. వచ్చి చెప్ డార్లింగ్ అంటే, అన్న సినిమా చూసాను, అదిరిపోయింది, ఇట్ విల్ బీ ది సెన్సేషనల్ హిట్ ఇన్ ఇండియన్ సినిమా అనిపిస్తుంది నాకు, అలా ఉంది ఈ సినిమా అని. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది కదా, కొంచెం ఆయన టెన్షన్ పడ్డారు, డివైడర్ రిపోర్ట్ ఏమైనా వచ్చేసిందేమో అని. ఎప్పుడైతే అది చెప్పడమో ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈస్ ద క్యూట్ ఎక్స్చేంజ్ వీ హ్యాడ్ విత్ ప్రభాస్. ఐ పర్సనలీ హ్యాడ్. బాహుబలికి అన్ని ప్లేస్ల నుంచి మంచి టాక్ ఉంది. మన తెలుగు దగ్గర స్టార్టింగ్లో చిన్న డివైడ్ టాక్ ఉంది, అది కూడా ఫస్ట్ డే ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయాయి. ఫ్యామిలీ నుంచి అద్భుతమైన రిపోర్ట్ స్టార్ట్ అయిపోయింది. సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో మూర్తి గారి ఇంటర్వ్యూలోనే పూరి జగన్నాథ్ గారు మెసేజ్ పెట్టారు, ఆ టైంలో అది పడుంటే భలే ఉండేది, కెరీర్ బాగుండేది అని అనిపించింది. ఏంటి సార్ ఆ లైన్ ఏంటి? ఎప్పుడు ప్రేమ కావాలి తర్వాత లేకపోతే? లేదండి, పూరి జగన్నాథ్ మెసేజ్ ఏం పెట్టలే, చేస్తామని. ఆయన నా సాంగ్స్ చూశారు లవ్లీలో, చూసి నా ఎనర్జీ నచ్చి డాడీకి మెసేజ్ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంది. ఆ టైంలో అనుకున్నాం చేస్తే బాగుంటుందని, ఆయనకి ఉండింది, వర్కౌట్ అవ్వాల. అదే దాన్ని ఏమంటాం, లాజిస్టిక్స్ ఇవి వర్కౌట్ అవ్వాలి. అట్లా ఏమన్నా ఉన్నాయా సార్ పెద్ద డైరెక్టర్లతో అనుకున్న సినిమాలు వర్కౌట్ కానివి? లేదండి, పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు దేర్ ఓన్ ఇదే కదండి, వాళ్ళ దీంట్లో ఉంటారు. సో వాళ్ళకి అలాగేం లేదండి, పెద్ద డైరెక్టర్స్తో ఏదైనా చేయాలని మిస్ అయింది ఏం లేదు. కొన్ని మంచి హిట్ ఫిల్మ్స్ నేను కొన్ని చేయకుండా వద్దనుకున్న బయటకు వెళ్ళి హిట్ అయినవి ఒక 2-3 ఉన్నాయి. ఒక్కటి పేరు చెప్పండి సార్. ఎందుకంటే సార్ ఎలా ఉంటుంది తమను మీరు మీ ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది వాళ్ళతో జోన్? ఎందుకంటే రీసెంట్గా తమను మీరు కూడా క్రికెట్ ఆడారు, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. నాకు తెలిసి వాయిస్ కూడా అక్కడే పోయి ఉంటుంది మీది. అవును, ఆ చలికే పోయింది. అవును, -12 ఆడాం. -12 degrees ఆ రోజు నైట్ హైదరాబాద్లో. అబ్బా, ఓకే. ఎలా ఎంజాయ్ చేస్తారు సార్ మీ క్రికెట్ టీము అంతా? టెరిఫిక్ అండి. అశ్విన్ మీరు? అదో స్ట్రెస్ రిలీఫ్, అందరం కలిసి అలా క్రికెట్ ఆడి అంత ఇది. మాకు ఇప్పుడు ఎన్నో జరుగుతుంటాయి లైఫ్లో. గుడ్ థింగ్ అవ్వచ్చు, యూ కెన్ హ్యావ్ ఎ బ్యాడ్ డే, యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ డే. బట్ ఈవినింగ్ 6 o'clock వెళ్ళి క్రికెట్ ఆడితే ఆ 6 నుంచి ఓ టీం సరదాగా 2-3 hours అన్నీ మర్చిపోయి ఓ పక్క మంచి ఎక్సర్సైజ్ ఇది చేస్తే ఇంతకంటే ఏం కావాలి? సో మంచి స్ట్రెస్ బస్ట్. సార్ మీరు బౌలింగ్ బ్యాటింగ్ కూడా రెండు తమను సార్? అయినా బ్యాటింగ్ పెద్ద హిట్టర్, చాలా బాగా ఆడతారు, షాట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. మొన్న మేము మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆయన 4 6లో 5 6లో కొట్టారు. మా వాళ్ళంతా అంటున్నారు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా ఆడతారని. చూస్తే మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా.
డైరెక్ట్గా చూస్తున్నప్పుడు. చాలా మంచి ప్లేయర్. అశ్విన్ సార్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ అశ్విన్. సాయి ధర్మ తేజు బ్యాట్స్మెన్ అనుకుంటా. బ్యాట్స్మెన్. మీరు రెండు వేస్తారు, బౌలింగ్ బ్యాటింగ్. మెయిన్గా మనకి బ్యాటింగ్ ఎవరు, వీళ్ళే బ్యాటింగ్ ఆడేసుకుంటారు. సార్ గతంలో చెప్పున్నారు అండర్ 19 ఆడారు అంబర్రాయుడుతో. సార్ ఆ ట్రాక్ ఏంటి సార్, అక్కడి నుంచి ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? దానే ఉంటాం, మనం ఎటు వెళ్ళినా మళ్ళీ సినిమాల్లోకి వస్తాం కదా. సో మనం ఇటు వెళ్ళి ఇటు వెళ్ళినా ఫైనల్గా వచ్చి సినిమాలకే ల్యాండ్ అయ్యాం. నా క్రికెట్ బాగా ఆడేవాడిని. డాడీకి చెప్పా, నాన్న సినిమాలు చేస్తాను అని. క్రికెట్ ఆడుతున్నావు కదా అన్నాను. నేను క్రికెట్ ఆడతాను, సినిమాలు చేస్తాను, అంటే ఇలా రెండు ట్రై చేస్తాను, ఏది క్లిక్ అయితే అదే. మెల్లిగా ఇటు డ్యాన్సులు వీటిలోకి వెళ్ళిన తర్వాత మెల్లిగా అది వదిలేసాను. క్రికెట్ వదిలేసారు. అండర్ 19 ఆడారు కదా సార్? అండర్ 19 స్టేట్గా ఆడారు. అంబర్రాయుడు మీరేనా? నేను, రాయుడు గారు, ఓజా, మాకు ఒకటి మంచి టీం ఉండేది. ఇప్పుడు ఉంటే మంచి పొజిషన్లో ఉండాలి దాంట్లో కూడా. మేబీ క్రికెట్లో మంచి ఇంకా బాగుండేది. సూపర్ సార్. సార్ మొన్న 2 days బ్యాక్ కొడితే కొట్టాలరా 6 కొట్టాలి, మీ డ్యాన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి సార్ చిరంజీవి గారు అంటే అంత ఇష్టమా మీకు? మామూలుగా లేదు డ్యాన్స్, మొత్తం లెగిసి క్లాప్స్ కొట్టేస్తున్నారు మొత్తం. అవును. ఆన్ ద స్పాట్ అప్పుడు ఏమన్నారా మిమ్మల్ని? ఏం ప్రిపేర్ అవ్వాలా, సడన్గా చెప్పారు చేస్తా. అది నాకు ఎందుకు బ్రెయిన్లో ఉందంటే అది నా ఫస్ట్ టైం నేను స్టేజ్లో చేసిన పెర్ఫార్మెన్స్. అది ఎప్పుడు సార్? అది ఏ సార్? బెంగళూరులో చేశా, కళ అని. 2004-2005 టైంలో, గుర్తులేదు. చిరంజీవి గారే ఉన్నారు స్టేజ్ మీద. స్టేజ్ కింద ఉన్నారా? పైన ఉన్నారు. వాడు ఆ రోజు కొంచెం వర్షం పడుతుండేది. సో క్రౌడ్ కంట్రోల్ అవ్వలేకపోయింది. 10,000 మంది జనం. ఆయన కింద కూర్చుంటే ఆయన కూర్చొనివ్వట్ల. సో ఇంకా ఆయన క్రౌడ్ కంట్రోల్ చేయలేట్లేదని చెప్పి ఆయన స్టేజ్లో కూర్చోబెట్టాం. ఎందుకు వచ్చిన గొడవ అని. సో ఆయన స్టేజ్ నుంచి మేము డ్యాన్స్ చేస్తుంటే ఆయన స్టేజ్ వెనకాతలు చూస్తున్నారు. సో ఎప్పుడైతే అయిపోయిందో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే డాడీతో చెప్పారు, నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, కొన్ని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి డాడీకి చెప్తే, డాడీ షూర్ అన్నయ్య అని చెప్పినాం. సో అలాగా ఆయన సాంగ్స్ చూసుకుంటూ పెరిగి, ఆయన సాంగ్స్ డ్యాన్స్ చేసుకుంటూ పెరిగి, సో ఆబ్వియస్లీ అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. సార్ నాన్నగారికి చిరంజీవి గారికి మంచి బాండింగ్ ఉంది, ఛాలెంజ్ సినిమా దగ్గర నుంచి. వాళ్ళ బాండింగ్ మామూలు బాండింగ్ కాదు. ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది? మీ సినిమాకి ఫస్ట్ సినిమా కూడా ఆయన వచ్చారు, ప్రేమ కావాలికి వచ్చారు. మీది నాన్నగారిది, చిరంజీవి గారిది. తర్వాత మీకు చిరంజీవి గారికి ఏమైనా ఈ మధ్యకాలంలో కలిసిన సందర్భాలు కానీ ఏమైనా ఉంటాయా? శశికి ఆయనే కదా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆయన అడుగుతారు ఎప్పుడు బాగున్నావా అని డాడీతో. డాడీ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఛాలెంజ్ టైంలో ఆయన స్పోర్ట్స్ కార్ కొన్నారు అప్పట్లో, కొత్తది 2 seater అనుకోండి, స్పోర్ట్స్ కార్, ఇంపోర్టెడ్. అది ఫస్ట్ కార్ వచ్చిన వెంటనే డాడీని కార్లో ఎక్కించుకొని రౌండ్ కూడా తీసుకెళ్ళారు. సాయి ఎక్కువ కారు చూడు నా కారు అని. సో చిరంజీవి గారికి డాడీకి ఎప్పటి నుంచో బాండింగ్. అండ్ ఇప్పుడు వాట్సాప్లో ఆయన ఎప్పుడైనా డాడీ మెసేజ్ చేసినా, ఏదైనా మంచి గుడ్ న్యూస్ మెసేజ్ చేసినా, ఏం చేసినా ఇమీడియట్గా ఆయన రిప్లై ఇచ్చి. సార్ నాన్నగారితో మంచి టర్మ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కుమార్ గారితో టర్మ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? నాన్నగారి సినిమాలు పర్టికులర్గా చెప్పుకుంటే అప్పుడు ఎరా నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా సినిమాలు హీరోగా చేశారు, ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు. ప్రొడ్యూసర్ ఒకటి చేశారు సార్, ఎక్కువ చేశారా? ఈశ్వరల్లా ప్రొడ్యూసర్గా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన ఎరా చూసుకుంటే చాలా పెద్దది. ఆయన ప్రస్థానం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్? యాజ్ ఏ సన్నగా, యాజ్ ఏ ఫేవరెట్గా మీకు? వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ అండి. ఏ రోజు ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అంటే ఏ రోజు కూడా నేను ఆయన్ని, సినిమా అంటే ప్రాణం పెట్టేస్తారు, ఒక్కరోజు కూడా షూటింగ్ నేను ఎందుకు చేస్తున్నాను అనే ఛాన్సే లేదు. ఇన్నేళ్ళలో మనకు అనిపిస్తుంది కదా, రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడు అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది ఏం వెళ్తామని. నాకు తెలిసి ఒక్కరోజు లేదండి ఇన్నేళ్ళుగా. వెరీ ఇంపాసిబుల్. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఆయన ఉండి అదే కన్సిస్టెన్సీ, అదే ఎంతూజియాజం, బాగా చేయాలి అని చెప్పి, దట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అది చాలా, అది నా 100% మన అందరికీ అంత ఓపిక ఉండదు. ఆయన ఓపిక, బీభత్సమైన ఓపిక. వెరీ పాజిటివ్ మనిషి. అన్నిటికంటే పాజిటివ్. సార్ ప్రస్థానం సినిమాలో ఎప్పుడన్నా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు ఆ షేర్ చేసుకుంటారు ఆ డైలాగ్స్? ఈ మధ్యకాలంలో ఆ ప్రస్థానం, ఈ మధ్యకాలం కాదు కానీ ఎప్పుడు చూసినా కూడా ఈ జనరేషన్ కూడా ఇష్టపడేది ప్రస్థానం నాన్నగారు, ఆ క్యారెక్టర్. మీకు పర్సనల్గా మీకు ఆయన సినిమాల్లో ఏది ఇష్టం అంటే, ఏ క్యారెక్టర్ ఇష్టం అంటే మీకు బాగా? ఇన్ని సినిమాల్లో చెప్పడం కష్టం, మీకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన సినిమా ఏది? పోలీస్ స్టోరీ.
పోలీస్ స్టోరీ అందరికీ అసలు ఎవర్ గ్రీనే అది అమ్మాయి కోసం అందులో ఆయన క్యారెక్టర్ అదిరిపోతుంది, అదిరిపోతుంది. అది చాలా ఇష్టం. లా అండ్ ఆర్డర్ అని ఒక సినిమా ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అందులో డాడీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫైట్లు హైలైట్ ఉంటాయి, అదొకటి. ప్రస్థానం. ఈ మధ్యకాలంలో ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ ఇస్ రంగిత రంగా అని ఒక సినిమా చేశాడు. ఏ సార్? రంగిత రంగా ఓకే ఓకే. కన్నడ ఫిలిము, అది ఆస్కర్స్కి ఆల్మోస్ట్ నామినేట్ అయింది. అందులో ఆయన రోల్ చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది, అది అదిరిపోతుంది. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి. సామాన్యుడు అని ఒక సినిమా ఉంటుంది, సామాన్యుడు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. విలన్గా వేస్తారు దాంట్లో. విలన్గా ఫస్ట్ టైం చేశారు ఆయన, జగత్ బాబు గారు. జగపతి బాబు గారు. చాలా. సార్ నాన్నగారు ఒక్క డైలాగ్ మీరు చెప్పాలి, ప్రస్థానం అవ్వచ్చు, పోలీస్ స్టోరీ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. సార్ ఎప్పుడైనా నాన్నగారి సినిమా పోలీస్ స్టోరీ మీతో రీమేక్ చేయాలి అంటే మీకు ఇష్టమేనా? అలాంటి క్లాసిక్లు మనం ముట్టుకోకూడదు, అవి వి షుడ్ నాట్ టచ్, దాన్ని వదిలేస్తేనే బెటర్. బట్ మేబీ ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత మేబీ చేయొచ్చేమో, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అది మ్యాచ్ చేయడం కష్టం. ఎప్పుడన్నా అడుగుతుంటారా మన ఇద్దరం చేయాలరా ఒక సినిమా అని నాన్నగారు? బాబాయ్ కానీ మీరు కానీ మీ ఫ్యామిలీ అంటారు? నేను డాడీ చేస్తాను, త్వరలో చేస్తాను. త్వరలో చేస్తున్నారు. దొరికింది లాక్ అయింది సార్. చెప్తాను. సార్ ఆది రిజర్వ్డ్గా ఉంటాడా, లేకపోతే ఏదో మీ కొద్ది సర్కిల్లో ఉంటారా? ఆది మీ క్రికెటర్స్తో కానీ తమన్ను లేకపోతే సాయి అశ్విన్ మీ సర్కిల్ ఉంటుంది, ఈ రౌండ్లో తప్ప మిగతా వాళ్ళతో బాగుంటారా, రిజర్వ్డ్గా ఉంటారా? అది ఈ సినిమా నుంచి 6ంటికి షూటింగ్ అయిపోగానే ఇంట్లోకి వెళ్ళిపోతారు, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ ఆది అనేటప్పటికి. ఎవరితో జీరో కాంట్రవర్సీ, ఇండస్ట్రీలో ఆది గురించి చెప్తే ఒక కాంట్రవర్సీ ఉండదు, ఒక బ్యాడ్ డైలాగ్ ఉండదు, ఒకరి గురించి ఎవరితో బ్యాడ్గా కూడా మాట్లాడరు. ఆయన పని ఏదో ఉందో ఆయన చూసుకుంటుంటారు. మీ మీద ఉన్నాయన్నీ మంచి క్వాలిటీసే. అటువంటిది మీరు మీ సర్కిల్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది? మీ క్రికెట్ సర్కిల్ అయినా బయట కూడా హీరోలు ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకవేళ ఎప్పుడైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫలానా వాళ్ళతో మాట్లాడుకునే సందర్భాలు ఎవరు ఉన్నాయి, క్రికెటర్స్ కాకుండా ఎవరున్నారు? లేదు, క్రికెటర్స్ అంటే ఇప్పుడు తమనన్న ఏం క్రికెటర్ కాదు కదా, సరదా క్రికెట్ ఆడతాం. మీ సర్కిల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి బయట, కొంతమంది బిజినెస్ పీపుల్. నా అపార్ట్మెంట్లోనే నాకు ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా నా టచ్లో ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా రిజర్వ్డ్గా కలుస్తూ ఉంటాను. పెద్ద ఫ్రెండ్స్ లేరు, అంటే ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్ సోషలైజ్ చేస్తారు, మరీ అంత ఎక్స్ట్రీమ్ సోషలైజ్ మనం చేయలేము. సో మనకి అది లేదు. బట్ సందీప్ నాకు బాగా, సందీప్ కిషన్ నేను వాడు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యాం. నేను హీరో అవ్వాలనుకున్నాం, వాడు హీరో అవ్వాలనుకున్నాడు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మేము ఒక క్లాస్లో కలిసాం. తర్వాత వాళ్ళ మావయ్య చోటాకే నాయుడు, మా ఫాదర్ ఏమో సాయి కుమార్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మా నాన్నగారు సందీప్ వాళ్ళ మామ చోట మామ, వాళ్ళు కూడా ట్రావెల్ ఉంది. సో అలా మేము కలిసి మేము ట్రావెల్ చేసాం. ఇద్దరం కలిసి ఒక జిమ్కి వెళ్ళడం, ఇద్దరం కలిసి ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఒకే ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం, కలిసి సినిమాలు చూడడం, అన్ని సినిమాలు అప్పుడు తెలుగు సినిమాలు ఏది రిలీజ్ అయితే అది చూడడం. సో ఇలాంటి ట్రావెల్. సో వాడికి కూడా, సందీప్కి కూడా పెద్ద ఫ్రెండ్స్ లేరు, వాడికి చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో నేను వాడి ఇంటికి వెళ్ళడం, ఎప్పుడైనా వాడికి ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే ఫోన్ చేస్తే నేను వెళ్ళడం, ఇలా మాట్లాడడం, ఇవన్నీ. సో ఇలాగా, సో కొంత చిన్న ఇదే, బట్ ట్రూ అండ్ గుడ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు కలిసి సినిమా కూడా చేశారు, సమంత పాండే. అదే రేసన అది కాదు, స్క్రిప్ట్ బాగా నచ్చింది ఇద్దరికి. వాడు చెప్తున్నాడు, ఎక్సైటెడ్గా చెప్తున్నాడు అప్పట్లో, ఇలాగ శ్రీరామాదిత్య వచ్చి చెప్పాడు, 4 హీరోస్ కదా, అందులో నువ్వు చేస్తే బాగుంటుంది, ఒక క్యారెక్టర్ చాలా బాగుంది, నువ్వు చేస్తే బాగుంటుందని. అది ఫైనల్గా వాడు అన్నట్టే అది నా దగ్గరికి వచ్చింది. అది నన్ను ఎప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బాగుందిరా నా క్యారెక్టరే హైలైట్ అని చెప్పా. అవును, మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది దాంట్లో. ఇలా చెప్పేవాడు వాడికి, సందీప్ నా క్యారెక్టర్ హైలైట్ అని చెప్తే వాడు చిన్న మామూలుగా ఒక ఫ్రెండ్లీ బ్యాంటర్ అంతే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారండి సార్ మీ ఫ్రెండ్? అన్నాడు కాదు, మొన్న అప్పుడప్పుడు ఈ బ్యాచులర్ వీడియోస్ ఉంటాయి కదా, కామెడీ వీడియోస్, పెళ్లి కాలేదని అవన్నీ పంపిస్తుంటా వాట్సాప్, అన్ని చూసుకుంటాడు. రిప్లై ఉండదు వాటికి, రిప్లై ఉండదు. సుఖంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అంటాడు. సార్ మంచి సినిమా వస్తుంది, విజయవాడ అబ్బాయి డైరెక్షన్లో అతను చేసింది, అతను హిట్ అవ్వాలని కోరుకుందాం. అతను కూడా మంచి సింబా. సార్ ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళినప్పుడు ఏ సినిమాలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు సార్ మీరు? ఈ సిటీలోనే ఐమాక్స్ అట్లకి వెళ్ళేవాళ్ళ? చెన్నైలో ఉండేవాళ్ళం కదండి,
సో సత్యం ఓహో, అక్కడ చెన్నైలో 90% సత్యం. ఇంకో థియేటర్ ఉండేది లేదు. అదే మెయిన్ ప్రీమియం థియేటర్. మనకి ఇప్పుడు చాలా వచ్చేసేలే, హైదరాబాద్లో చాలా థియేటర్స్ వచ్చాయి. అప్పట్లో చెన్నైలో కూడా మంచి థియేటర్స్ ఉండేవి. రోహిణి అని, కమలా అని, క్యాసినో అని. క్యాసినో వచ్చి ఓన్లీ తెలుగు సినిమాలు, సింగిల్ స్క్రీన్స్. అది తెలుగు సినిమాలకి క్యాసినో. సో క్యాసినోలో అతడు అలాంటి కొన్ని ఫిల్మ్స్ చూసాం. పోకిరి, పోకిరా. ఇవన్నీ క్యాసినో. సత్యంలో వచ్చి కూడా తమిళ సినిమాలు, రజనీకాంత్ గారివి, సూర్య గారివి, మన చిరంజీవి గారివి, బాలకృష్ణ గారివి, వీళ్ళన్నీ అన్ని ఫిల్మ్స్ అక్కడ చూసాం. ఓకే. సార్, నాన్నగారు కాకుండా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? ఒకవేళ అనుకరించాలి, లేకపోతే ఒక సినిమా కంటెంట్ వచ్చింది, చాలామంది ఇన్స్పైర్ అవుతారా లేకపోతే చూస్తారా? ఈ సినిమా చూస్తే కమల్ హాసన్ గారిని చూడాలి, లేకపోతే ఆయన యాక్టింగ్ చూడాలంటారు. ఇటువంటిది ఒక క్యారెక్టర్ వస్తే, అటువంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన యాక్టర్స్ ఎవరు నాన్నగారు కాకుండా? ఇతను నేను కొంచెం ఫాలో అవుతాను. చిరంజీవి గారు ఇష్టం, వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ ఇష్టం, బాలకృష్ణ గారు డైలాగ్ డెలివరీ ఇష్టం. సో ఇలా అందరి నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటా. సార్, ఆది గారు కాంట్రవర్సీ కాదు, కానీ కాంట్రవర్సీ కూడా చెప్పట్లేదు. లేదు నిజం అండి. సో బట్ నన్ను బాగా యాజ్ అన్ యాక్టర్, నాకు ఇష్టమైన యాక్టర్ వచ్చి ఆల్ పచినో అండి. సో ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఆయన సినిమాలని చూసేవాడిని. వెరీ న్యాచురల్గా, వెరీ డిఫరెంట్గా అనిపిస్తాడు. సార్, డ్రీమ్ రోల్ ఏదైనా నాన్నగారికి చాలా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి, ఆయన కొన్ని చేస్తారు. ఆయన గాంభీర్యం కానీ, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ కానీ స్పష్టంగా ఉంటుంది. అలాగే మీది కూడా కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఒకటి ఉంటాయి. ఈ రోల్ చేయాలి, చిన్న ఆశ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. స్కూల్లో ఏకపాత్ర అభినయం చేసే దగ్గర నుంచి కూడా ఉంటుంది. పర్టికులర్గా ఒక రోల్ మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉంటుంది. ఎక్కడో చోట పడినప్పుడు టక్మంట లాక్ అవుతాం. అటువంటిది ఏమైనా రోల్ చేయాలని కానీ, లేకపోతే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయాలని కానీ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా అటువంటి క్యారెక్టర్లు కానీ, అటువంటి స్క్రిప్ట్లు కానీ వచ్చినాయి మీ దగ్గరికి? నెగిటివ్ రాలేదండి పెద్దగా. వస్తే చేస్తారా? చూద్దాం, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వై నాట్, బట్ చూద్దాం. అది వస్తే మాత్రం 100% ఐ విల్ హ్యావ్ ఎ లుక్. అంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పటివరకు రాలేదు, వస్తే చూద్దాం. డ్రీమ్ రోల్ అనేది ఏం లేదండి, ఉన్నాయి కొన్ని. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడగా వెరీ బాధలుంటూ ఫ్యామిలీని మోసే క్యారెక్టర్ ఏదైనా కొంచెం న్యాచురల్గా ఉండే క్యారెక్టర్. నాన్నగారి కలికాలం మేబీ ఇప్పుడు ధనుష్ గారు చేస్తుంటారు ఇడ్లీ కొట్టు లాంటివి, అలాంటివి కూడా చేయాలి. అన్నీ ఈ హైవి కాకుండా కొంచెం న్యాచురల్ స్క్రిప్ట్స్ కూడా చేయాలనేది ఆశ. ఫైనల్గా ఇప్పుడున్న జనరేషన్ మారిపోతుంది, సినిమా చూసే విధానం మారిపోతుంది. మొన్న ఒక డైరెక్టర్ చెప్పారు, ఇది జెన్జీకి నచ్చదేమో అంటే. చాలా సినిమాలు ఉన్నాయి. యానిమల్ సినిమా వచ్చేటప్పటికి అది జెన్జీ సినిమానా ఏ సినిమా చెప్పండి, 3.5 hours కూర్చున్నారు. దురంధర్ 3.5 hours కూర్చున్నారు. ఎవరికి ఏది నచ్చట్లేదు అనేది ఎవరు చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఉన్న నవ్వే డేస్లో. 25th మీరు ఇందాక స్టార్టింగ్లో అన్నారు, ఈ 25th దగ్గర నుంచి కనెక్ట్ అయితే తప్ప వాడు సినిమాకి రావట్లేదు. 3.5 గంటల 3.5 hours సినిమా కూడా చూస్తున్నాడు, 1.5 hours సినిమా కూడా బాగుపోతే వెళ్ళిపోతున్నాడు. నచ్చితే 3.5 hours చూస్తున్నాడు. ఎలా సార్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు జెన్జీ కిడ్స్ అంటామా, చూసే విధానం మారిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్ను యాక్సెప్ట్ చేసే విధానం మారిపోయింది. అన్నీ వచ్చేసి అన్ని ప్లాట్ఫామ్స్లో ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తుంది. ఎట్లా సార్ ఇప్పుడు యాజ్ ఏ మేకర్గా, యాజ్ ఏ డైరెక్టర్, ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు ఒక కథని మీ షోల్డర్స్ మీదే తీసుకెళ్ళాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము కూడా చూస్తాం, ఆడియన్స్ అది పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. కాబట్టి ఎలా ఒక సినిమాని ఆడియన్స్ని రప్పించాలి అంటే కష్టం అవుతుంది. ఎలా రప్పించాలి ఆడియన్స్ థియేటర్కి? అది నాకు ఇంకా అర్థం అవట్లా. నాకు ఒకటి వచ్చేస్తే ఒక మంచి హిట్ పడితే అర్థమైపోద్ది, అప్పుడు మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ అండి. బట్ ఒక థియేట్రికల్గా ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ 100% ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏదైనా క్లిక్ అయ్యి ఒక 2-3 ఎపిసోడ్లు అదిరిపోయిందంటే చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, లెంత్ అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేయనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా కట్ చేసాం అనుకోండి, డ్రామా హోల్డ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు బాగోదు సినిమా. లెంత్ ఉన్నా కథ హోల్డ్ అయింది అనుకోండి, తప్పే ఉంది. వాడు కూర్చుంటాడు ఒక 1/2 hour, ఇక్కడ ల్యాగ్ ఉంది అంటాడు తప్ప ఓవరాల్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా అయితే బాగాలేదంటగా. ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, ఇంత లెంత్ ఉంది అంటున్నారు. బట్ యానిమల్ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరు సినిమా బాగాలేదనలా, సినిమా లెంత్ ఉంది కానీ సినిమా బాగుందన్నారు. 3.5 గంటల సినిమా ఉందండి. ఇప్పుడు దురంధర్ ఉంది, మొన్న మా వైఫ్ చూసింది వెళ్ళి, తనకి సినిమా చాలా బాగా నచ్చింది. లెంత్ గురించి ఏం చెప్పలే. సో లెంత్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ అండి. లెంత్ మన తీసుకునే కథ ఇంట్రెస్టింగ్గా చెప్తే 3 hours అయినా చూస్తారు జనం.
అది ప్రూవ్ అయిపోతుంది. ఇంతే లెంత్ ఉండాలి ఇలా అని చెప్తే అప్పట్లో అర్జున్ రెడ్డి 3 hours 15 minutes. అవును సార్. చాలామంది ట్రిమ్ చేయమని అడిగారంట డిస్ట్రిబ్యూటర్స్ అంతా. వంగ గారు ఒప్పుకోవాలా. ఆ రోజు ఆయన ఎవరు బిలీవ్ చేయాల, బట్ ఆయనే గెలిచారు కదా. బట్ ఆ రోజు ఆయన ట్రిమ్ చేసి ఉంటే మేబీ ఇంత కల్ట్ అయ్యేది కాదేమో సినిమా. అతుకులు బతుకులు అయిపోయేదేమో అర్జున్ రెడ్డి. సో లెంత్ ఈస్ ఆల్వేస్ నాట్ ఎన్ ఫ్యాక్టర్. ఇంట్రెస్టింగ్గా మనం చెప్తే ఎంత లెంత్ అయినా చూస్తారు జనం. అది కరెక్ట్గా చూడాలి. కొన్ని సినిమాలు ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచే కథ బాగాలేదు అనుకో, ఎక్కువసేపు పెడితే ఇంకా టోటల్గానే కష్టం. సార్ చిన్నప్పుడు నాన్నగారితో చూసిన సినిమా ఏది మీకు బాగా బాగా గుర్తుంటుంది? ఒక సినిమా చూసి ఉంటాం, తర్వాత పెద్ద అయిన తర్వాత చాలా సినిమాలు మీరు కలిసి చూసుంటారు, ఇంట్లో చూసుంటారు. ఫస్ట్ స్ట్రైక్ అయ్యే సినిమా నాన్నగారితో పాటు ఆయన పక్కన కూర్చుని చూసిన సినిమా టూరింగ్ థియేటరా లేకపోతే మీ విజయనగరంలోనా ఎక్కడ చూసిన సినిమా? చెన్నై అనుకుంటా, భాష అనుకుంటా. భాషనా? ఈ ఏజ్ అండి అప్పుడు? గుర్తులేదు భాష. మళ్ళీ చిన్నవాడిని. డాడీ డబ్బింగ్ చెప్పారు రజనీకాంత్ గారికి. ఆయన డబ్బింగ్ అప్పుడే సూపర్ హిట్ అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సో ఆయన తీసుకెళ్లారు ఫస్ట్ డే. తెలుగులో చూసాం. పిచ్చెక్కిపోయింది అప్పట్లో. ఆ ఇంటర్వల్ ఇది కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంటుంది.